నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవకతవకల గురించి జీవి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించి చాలామంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి పోషించినట్టుగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది. దాదాపు 410 మంది ఉద్యోగులను ఆయన తొలగించారు. అదే ఫైబర్ నెట్లో మనం చూసాం, గతంలో చంద్రబాబు గారి మీద కూడా కేసు పెట్టిన పరిస్థితి. సో ఆ ఫైల్ను కూడా విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఒక ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో ఆవిడ దొంగిలించి విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు అన్న వార్తలు కూడా మనం విన్న నేపథ్యంలో అసలు ఫైబర్ నెట్లో జరిగినటువంటి స్కామ్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. నమస్కారం సార్. సో మనం చూస్తూనే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి శాఖలో జరిగినటువంటి అవినీతిని బయటపెడుతున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు డిజిటల్ స్కామ్ చూసాము, అలాగే ఐఎన్పిఆర్ చూసాము. ఇప్పుడు ఈ ఫైబర్ నెట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. చాలా పెద్ద స్కామే జరిగింది. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి కూడా జీవి రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఎన్ని కోట్ల వరకు దీంట్లో స్కామ్ జరిగింది, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉండింది, దీనివల్ల కేబుల్ ఆపరేటర్లు కూడా ఇబ్బందులు పడ్డారు అని విన్నాము. సో మీ విశ్లేషణ ఏంటి, మీరేం చెప్తారు? ఫైబర్ నెట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సంస్థది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సంస్థ. అది ఎంతో మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. అది 149 రూపాయలకే నెట్, టీవీ, ఫోను 3 కలిపి 149 రూపాయలకి ఆయన ఇచ్చాడనమాట. ఇది 2014-19 మధ్యలో. అప్పుడు 10,000 కనెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు దానికి నెలకి 40 లక్షల రూపాయలు వాడేవాళ్ళు. నెలకి 40 లక్షల రూపాయల శాలరీలతో అది నడిపారు. అంటే ఎంప్లాయీస్ కూడా 100 మందో దగ్గర 150 మంది లోపే ఉన్నారనమాట. రియల్ ఎంప్లాయీస్ ఇద్దరే ఉన్నారంట, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే. వాళ్ళందరూ అంత తక్కువ బడ్జెట్తో 149 రూపాయలతో 10 లక్షల మంది సబ్స్క్రైబర్కి 10 లక్షల మంది కనెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత, 2019 తర్వాత ఆ 10 లక్షల కనెక్షన్స్ వల్ల యాక్చువల్గా 7 లక్షలకి వచ్చేసినాయి అంట. 7 లక్షలకు కూడా అఫిషియల్గా 4 లక్షలకే మనీ వాళ్ళ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. మిగతా 3 లక్షల కనెక్షన్స్ మనీ అతను మధుసూదన్ రెడ్డికి వెళ్ళిపోయినాయి అకౌంట్లో. మధుసూదన్ రెడ్డి అంటే దాని ఇదనమాట, ఎండి. ఆయన ఆల్రెడీ 3-4 మంత్స్ బ్యాకే సస్పెండ్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎంప్లాయీస్ లెక్కేసుకుంటే జీవి రెడ్డి గారు మనకి దానికి చైర్మన్గా నామినేట్ చేశారు చంద్రబాబు గారు. ఆయన ఫైల్స్ అన్నీ తీసుకొస్తే చూస్తే ఏ ఎంప్లాయీని సరిగ్గా అపాయింట్ చేయలే. అపాయింట్మెంట్ ఆర్డర్సే లేవు కాంట్రాక్ట్ వాళ్ళకి. ఎక్కడ ఒక్కళ్ళకి కూడా అపాయింట్మెంట్ లేదు. అందరికీ వాట్సాప్ రికమెండేషన్స్, ఎమ్మెల్యేల రికమెండేషన్స్, ఎంపీల రికమెండేషన్స్. అందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రికమెండ్ చేసి 1200-1300 మంది ఎంప్లాయీస్ అంట. ఎవ్వరికీ దాంట్లో పని లేదు. ఆఫీస్కి ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వెళ్తారో తెలియదు. వాళ్ళందరికీ కలిపి శాలరీస్ ఎంతో తెలుసా? 4 కోట్ల రూపాయలు పర్ మంత్. అంటే 12 నెలలకి, సంవత్సరానికి ఎంత? 12×4=48. దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళకి. ఎవరికి ఏం పని లేకుండా ఊరినే ఖాళీగా కూర్చోబెట్టి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంత అయింది? 40 లక్షల రూపాయలు పర్ మంత్. అంటే 12×4=48. అంటే 5 కోట్ల రూపాయలు పర్ ఇయర్ దాని ఎక్స్పెండిచర్. అదిగాక మెయింటెనెన్స్ అని చెప్పి 1200 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏది? ఫైబర్ నెట్. 1200 కోట్ల అప్పు ఉంది ఇప్పుడు. దానికి లోటు బడ్జెట్లో ఉంది ఆ ఫైబర్ నెట్ అనేది. ఇన్ని రకాల అవతాకలు చేస్తే ఇప్పుడు జీవి రెడ్డి గారు వచ్చి దాంట్లో మొత్తం ప్రొసీజర్ అంతా చూసి 1300 మందిలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 400 మందిని తీసేశారు. తీసేయటం ఆ ప్రొసీజర్స్ అంతా కింద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ నిన్నట్లో 400 మెంబర్స్. వాళ్ళ తప్పు కాదు పాపం, వాళ్ళు రకరకాలుగా వచ్చారు. ఈ అపాయింట్మెంట్స్ సరిగ్గా చేయలే. అది వాళ్ళ తప్పు. రికమెండేషన్ చేసినది అప్పుడు ప్రభుత్వం తప్పు అనమాట. కాబట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు తీసేయాల్సిందే. ఇన్ని అవకతవకలు జరిగిన ఈ ఫైబర్ నెట్లో చంద్రబాబు గారి మీద కేసు పెడతాం ఏంటి? అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. అసలు ఇంత అవకతవకలు చేసేవాళ్ళు, దాని చైర్మన్ ఎవరో తెలుసా? గౌతమ్ రెడ్డి. ఆయన ఒక హత్య కేసులో పారిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆయన. అలాంటి ఆయన దానికి చైర్మన్. మధుసూదన్ రెడ్డి ఇండివిజువల్గా దగ్గర 3 లక్షల కనెక్షన్లకు వచ్చిన డబ్బులన్నీ ఆయన చేతిలో వేసుకున్నాడు. మనం అంటే టీడీపీ గవర్నమెంట్ 149 రూపాయలకి కనెక్షన్ ఛార్జ్ ఇస్తే పర్ మంత్
వాళ్ళు 350 రూపాయలు కనెక్షన్ ఛార్జ్ ఇచ్చారు. ఏది ఎంత తేడా, దగ్గర 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. అది జెన్యున్గా అందరి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్ అకౌంట్లో వేసారా అంటే అది లేదు. ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చుకోవటం కావచ్చు. దీంట్లో ఆర్జీవి గారి పేరు కూడా వినిపించింది కదా, ఆయనకి ఒక్కొక్క వ్యూ కూడా 11,000 రూపాయలు చెల్లించి 2 కోట్ల పైన ఆయనకి ఇచ్చారండి. ఇది విచ్చలవిడితనం అనమాట. ఇది విచ్చలవిడితనంగా ఎట్లా పడితే అట్లా ఎవరు మమ్మల్ని అడుగుతారనే ఉద్దేశంతో ఎట్లా పడితే, అసలు అపాయింట్మెంట్స్ ఏంటి, అసలు ఒక్క అపాయింట్మెంట్ సరిగ్గా లేదు. ఎవరైనా మనకు ఇప్పుడు ఏదైనా చిన్న ఆఫీస్ పెట్టుకున్న అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు కదా ఎవరికైనా ఉద్యోగికి, ఈ అపాయింట్మెంట్ లెటర్ లేకుండా ఇచ్చేశారు. వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. లీగల్గా కూడా అన్నీ చూసుకునే వాళ్ళని టెర్మినేట్ చేశారు. లీగల్గా మొత్తం లీగల్ డిపార్ట్మెంట్ అంతా వెరిఫై చేసి ఈ 400 కాదు ఇంకా 400 కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మీరు ఆర్జీవి చెప్పారు కదా, ఆర్జీవి మరి సినిమా ఏదో తీశారు, వ్యూహమో ఏదో సినిమా పేరు నేను మర్చిపోయా. ఆ సినిమాకి ఫైబర్ నెట్లో వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తే వ్యూస్ ఇన్ని వస్తే అన్ని వ్యూస్కి ఇన్ని ఇస్తామని ఏదో మాట్లాడుకున్నారంట. దానికి 2 కోట్ల రూపాయల పైన ఇచ్చారంట. వ్యూస్ ఏమీ లేవు. వ్యూస్ 1000-2000 రూపాయలు వ్యూస్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క వ్యూస్కి అన్ని 10,000 20,000 కట్టాల్సి వచ్చింది అనుకుంటా. కరెక్ట్ క్యాలిక్యులేషన్ నాకు తెలియదు. 200 ఎంత 2 కోట్లు. ఎవరు అతను ఆర్జీవి ఆ సినీ డైరెక్టర్కి 2 కోట్లు కట్టబెట్టారు. దానికి ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఇంత దుర్వినియోగమో, ఎంత దుర్మార్గమో, ఇన్ని దుర్మార్గాలు చేసి చంద్రబాబు గారు అవతవకలు చేశారని పెడతారు. ఎంత హాస్యాస్పదం. ఎంతో నీతిగా నిజాయితీగా 149 రూపాయలకి ఫైబర్ నెట్ తీసుకొచ్చి అదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే కనీసం 1 కోటి కనెక్షన్లు అయ్యాయి. 10 లక్షల కనెక్షన్స్ అలా తీసుకొచ్చి 4 లక్షలకు తీసుకొచ్చారు. అఫిషియల్గా 7 లక్షలకి ఇచ్చారు. మిగతా 3 లక్షల డబ్బులు వాళ్ళే జేబులో వేసుకున్నారంట. దీని మీద ఎంక్వైరీ చేయబోతున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ నడుస్తుంది అనుకుంటా. అది కరెక్ట్గా నాకు కూడా తెలీదు. మొత్తానికి ఎంక్వైరీ నడుస్తుంది. అతను మధుసూదన్ రెడ్డి మీద మాత్రం చర్యలు ఉంటాయి అన్నమాట. ఇలా ఇటువంటిది ఒకటి కాదు, నేను ఇది ఫైబర్ నెట్ ఒకటే కాదు, ఏది తవ్వినా ఎక్కడ తవ్వినా ఎలాంటి ఇష్యూసే ఉన్నాయి. వాళ్ళు అసలు దేనికి మాట్లాడటానికి అర్హత లేదు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఒక నటుడు, ఒక ఇంపార్టెంట్ ముఖ్య నటుడికి కూడా కొంత డబ్బులు చెల్లించినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎంక్వైరీలో బయటపడితే ఇంకా అది ఎంత దారుణమో తెలియదు. ఎంత అంటే ప్రజల సొమ్ము ఎట్లా వాడుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని క్షమించరాని ద్రోహాలు చేశారనమాట వీళ్ళు. ఇంతకంటే మనం ఇది ప్రతి చిన్నపిల్లాడికి అర్థమయ్యే విషయం. ఏపీ ఫైబర్ నెట్ వెరీ స్మాల్ ఇష్యూ, కాకపోతే ఇయర్లీ 50 crores పాడు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.